అనంతపూర్లో 12 గంటలకి బండి వేసుకొని స్ట్రైట్గా అనంతపూర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నామా. ఎందుకు అనుకుంటున్నారా? శ్రీకాళహస్తి టెంపుల్ గురించి చాగంటి గారు మాట చెప్పారు. ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శివ అని అన్నావా, నవగ్రహ కవచం కట్టుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శివుడు. నవగ్రహ కవచం కట్టుకున్నాడంటే నవగ్రహములు ఆయనకు కవచం, ఆయనకు ఆభరణం. అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాడిని ఏమీ చెయ్యలేవు. ఇది విన్నాక దైవభక్తున్నాడు, సనాతన ధర్మం అని ఆలోచించిన అలాంటి వాళ్ళు ఎవరైనా ఆగుతారా మావా? లేదు. అందుకే స్ట్రైట్గా బైక్ వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నా. అలా వెళ్తున్న ఇదంతా చూసి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోదామని మరో బకరాగాడు వచ్చాడు అనుకోకండి మావా. నేనేమి ఫేమస్ అవ్వడానికి రాలేదు. నేను చూసే దేవాలయాల్లో మీకు కూడా ఏదో నా వంతుగా మీకు చూపిద్దామని వచ్చాను అంతే. రైల్వే స్టేషన్కి వచ్చాక చేసే మొదటి పని ట్రైన్ టికెట్. అనంతపూర్ టు తిరుపతి ట్రైన్ టికెట్ అయితే తీసేసుకున్నాం మావా. ఆ టికెట్ తీసుకొని ట్రైన్లో సీట్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్తో నేను వెళ్తే మావా ఫైనల్గా నాకైతే సీట్ దొరికేసింది. సీట్లో కూర్చున్నా. ఓకే, శివయ్య కరుణించాడు కదా, సీట్ ఉందలే అని కూర్చొని కళ్ళు మూసి తెరిచేలోపు ఇదిగో మావా మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి రైల్వే స్టేషన్ వచ్చేసింది. అలా దిగి వాక్ చేసుకుంటూ నేను స్ట్రైట్గా మన శ్రీవారి సన్నిధానాలు ఉంటాయి కదా మామ, అక్కడికి వెళ్ళిపోయా. ఇగో మన వెంకన్న స్వామి దర్శనం ఇస్తుండు కదా అని పొద్దున్నే ఆయనకు నమస్కారం పెట్టేసి ఇంకా అక్కడే సన్నిధానంలో రెడీ అయిపోయి తర్వాత మన జర్నీ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి స్ట్రైట్గా నడుచుకుంటూ తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం మామ. బస్ స్టాండ్కి వెళ్తున్న సమయంలో నాకు అనిపించింది మామ, నేనేంట్రా సడన్గా ఇలా అయిపోయాను, ఇలా ట్రావెలింగ్ అది ఇది అంటే అందరు నవ్వుతారేమో అనుకున్నా. కానీ ఒకటి మాత్రం నిజం మామ, ఇలా ఫోన్ పట్టుకుని 10 మందిలో మనం వీడియోస్ తీసుకుంటూ డేర్గా ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలంటే మాత్రం చాలా ధైర్యం ఉండాలి మామ. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఇన్ఫ్లుయెన్సర్స్. అలా అనుకుని శ్రీకాళహస్తికి ఒక టికెట్ తీసుకొని మనం అలా కూర్చుంటే బస్సులో చాలా ఖాళీగానే ఉంది మామ, ఫ్రీగానే. కానీ ఒకటే మామ, ఈ బస్సులో కూర్చున్నంతసేపు ఆ విండో ఏమో పడట్లేదు, చలికి వణికిపోతున్నాం. కానీ ఏం చేద్దాం, పర్లా ఏదో ఇది కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్. సోలో ట్రావెలింగ్ చేస్తున్నాం ఫస్ట్ టైం, చూద్దాం అన్ని ఎక్స్పీరియన్స్లు చేయాలి కదా అని అలా వెళ్ళిపోతున్నా అంతే మావా. అలా అనుకుంటూ వెళ్తున్నానా, ఇదిగో మన శ్రీకాళహస్తీశ్వరుని ఎంట్రన్స్ అయితే వచ్చేసింది స్టార్టింగ్లోనే. అది ఒక ఏదో తెలియని ఫీలింగ్ ఉంది మావా. నిజంగానే చాగంటి గారు చెప్పినట్లుగా ఇక్కడ ఆ శివయ్య దర్శనం చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలేమో అనుకుంటూ లోపలికి వస్తుంటే ఇదిగో మావా ఆ శివుడికి నిదర్శనగా నిలబడే విభూతిని, అలాగే అమ్మవారికి నిదర్శనగా నిలబడే ఆ కుంకుమ బొట్టుని నా నుదుటిపై పెడితే ఓం నమ శివాయ, అదేదో తెలియని ఫీలింగ్ మావా. నిజంగా ఈ హిందూ సాంప్రదాయంలో చాలా గొప్పతనమే ఉంది మావా. బొట్టు పెట్టుకోవడంతో పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయని, అలా పాజిటివ్ ఎనర్జీతో మళ్ళీ నేను ఆ శివుణ్ణి చూడడానికి బయలుదేరా మావా. వెళ్తూ ఉన్న దారిలో ఆ గోపురాలు, అక్కడ ఉన్నటువంటి ఆ క్లైమేట్కి చాలా ఏదో తెలియని ప్రశాంతత అయితే మనకు అనిపించింది మావా. మీకు అందరికీ తెలిసిందే మావా, హిందూ సాంప్రదాయంలో గోమాతకు మనం ఇచ్చే స్థానం ఎంత గొప్పదో. మన హిందూ సాంప్రదాయాల్లో ఇదొక గొప్ప శక్తిగా భావిస్తాం మావా మన గోమాతని. ఇలా ప్రతి గుడి దగ్గర కూడా ఇలా గోసేవ చేసుకునే అదృష్టం ఉంటే ఎంతోమందికి ఆ పుణ్యం లభిస్తుందని నేను అనుకుంటున్నా మావా. గోవులను పూజించే ఒక గొప్ప వరం మన హిందూ సాంప్రదాయంలో ఉండడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది మావా. క్యూలో నిలబడే దర్శనం అయితే చేసుకున్నామా చాలాసేపు, ఒక 1/2 అవర్లో అయిపోయింది. లోపల వీడియో తీస్తే ఫోన్ లాగేసుకుంటారని చెప్పడే ఫోన్ లోపల పెట్టేసి బయటకు వచ్చి మరీ వీడియో చేస్తున్నా. గర్భగుడిలో లోపల ఏం చూపించలేం, రిస్ట్రిక్టెడ్ ఏరియా అంట. సో లోపలైతే మనం వీడియోస్ ఏం చేయలేదు. ఇది బయట చాలా ప్రశాంతంగా అనిపించింది మా ఆఫ్టర్ దర్శనం. యాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది నిజమేమా, ఆయన ఏం చెప్పారంటవా ఒకసారి నువ్వే విను. శ్రీకాళహస్తి దర్శనం చెయ్యాలి అంటే అంత తేలిక విషయం కాదు. అటువంటి అనుగ్రహం కలగాలి అంటే ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తే తప్ప శ్రీకాళహస్తి క్షేత్రం లోపల దర్శనం అంత తేలిక కాదు అని చెప్తారు. అది సంగతి. తర్వాత ఈ కొండపైకి వచ్చి మనం ఈ విగ్రహాలను చూసుకుంటూ ఆ కింద ఉన్నటువంటి సిటీని, ఆ దేవాలయాన్ని వ్యూ చూస్తూ మనసు ఒక పీస్ఫుల్, అంటే ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు మా, చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ పైన అయితే. ఆ శివపార్వతుల ఆశీర్వాదం తీసుకొని
ఏదో ఒక కైలాసం వచ్చినంత ఫీల్తో అయితే మనకు అనిపించింది ఆ కొండ ఎక్కడం వల్ల. మనం కిందకి చూస్తే చాలా అంటే చాలా బాగుంది మావా ఈ వ్యూ. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది కేవలం భారతీయులు మాత్రమే కాదు మావా, హిందువుగా పుట్టిన ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన, సందర్శించాల్సిన, దర్శించాల్సిన గుడి మావా ఇది. ఇది శ్రీకాళహస్తీశ్వరుని విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. శ్రీకాళహస్తీశ్వరాయ నమః.